హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, మనమైతే ఫస్ట్ ఇలా బ్లౌజ్ పీస్ని అయితే లైనింగ్ పీస్ని కట్ చేశాను. తర్వాత దీన్ని మనం ఏదైతే కుట్టుకుంటున్నామో ఆ బ్లౌజ్ పైన పెట్టి ఎలా కట్ చేయాలనేది ఈ వీడియో అండి. లైవ్ అయితే పెట్టాను. చూడండి, ఈ బ్లౌజ్ని నేను కొలత బ్లౌజ్తో కటింగ్ అనేది చేశాను. చూడండి, ఇదైతే కొలత బ్లౌజు. ఈ నడుము చుట్టూ ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి ఫోల్డ్ చేసి ఇలా రెండు సార్లు ఫోల్డ్ చేయాలన్నమాట. ఇలా కొలుచుకోవాలి. ఇక్కడ ఒక మార్కు ఎక్స్ట్రా కుట్లకి, ఇదేమో బ్యాక్ టక్స్ల కోసం. తర్వాత హైట్ చూసుకోవాలి. ఇవన్నీ ఒకసారి నేను ఎడిటింగ్ చేసి బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలనేది ఫుల్ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఏదైతే బ్లౌజ్ ఉందో దాని మీద పెట్టి ఎలా కట్ చేయాలనేది ఈ వీడియో అన్నమాట. చూడండి, ఒక్కరు కూడా చూడట్లేదు. సో చూస్తే మాత్రం లైక్ అయితే ఇవ్వండి. ఇదైతే బార్డర్ పార్ట్ కదా. ఈ బార్డర్ పార్ట్ నేను శారీకి హిప్ బెల్ట్ అంటారు కదా, అలా ట్రై చేస్తాను. సో ఇలా పెట్టేసుకున్నాను. పిన్నీస్ అయితే కంపల్సరీ వాడాలి. చూడండి, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా చూసుకోవాలన్నమాట. వెనుక కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా చూసుకొని ఇలా చూసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. ఇది కూడా కదలకుండా ఉండడానికి ఇలా ఒకరైతే చూస్తున్నారు, లైక్ ఇచ్చారు, థ్యాంక్స్ అండి. ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి నా ఛానల్ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ లైవ్ని కూడా షేర్ చేయండి. లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. కామెంట్స్ చేయండి మీరు. సో చూడండి, ఇలా ముందుగా మనము కట్ చేసుకున్న బ్లౌజ్ని ఈ చిన్న బార్డర్ అనేది హిప్ బెల్ట్ కోసం వాడతాను. సో ఈ చిన్న బార్డర్ని నేను వదిలేసి కటింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసేయాలి. సో లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. 10 మెంబర్స్ చూస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి కదా. చూడండి, ఫ్రంట్ పీస్ క్రాస్గా పెట్టేశాను. వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్, కంపల్సరీ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో అందరూ టిఫిన్ చేశారా? కామెంట్స్ చేయండి. నేనైతే స్టార్టింగ్ నుంచి ఇంట్లోనే ఉండి బ్లౌజ్ కటింగ్ నేర్చుకున్నానండి. ఇప్పుడైతే నాకైతే ఇలా కుట్టగానే ఇంకా బ్లౌజులు పట్టేస్తూనే ఉంటారు. లైవ్లో కామెంట్స్ ఎలా